ॐ नमो भगवते वासुदेवाय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कडुवरादु हरिघनमाय, कडुवरादु हरिघनमाय, तेगी बिडुवगरादु वेसररादु, कडुवरादु हरिघनमाय, तेगी बिडुवगरादु वेसररादु। చూపులయేదిటిగి సోద్యం వైనది పాప పుణ్యముల ప్రపంచము, చూపులయేదిటికి సోద్యం వైనది పాప పుణ్యముల ప్రపంచము, తీపులు పుట్టించు దిన దిన రుచులై, తీపులు పుట్టించు దిన దిన రుచులై, ఊపన సంసార భోగములు, తీపులు పుట్టించు దిన దిన రుచులై, ఊపన సంసార భోగములు, కడువరాదు హరిఘనమాయ, తెగి విడువగరాదు వేసరరాదు, కడువరాదు హరిఘనమాయ. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, అన్నమయ్య రాసినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కీర్తనలో కడువరాదు హరి ఘనమాయ, ఈ సకల ప్రపంచాలన్నీ కూడా హరి మాయ చేత కప్పబడి ఆయన మాయ చేతనే నడుస్తూ ఉన్నాయి. సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఆ హరి మాయతోనే నడుస్తున్నాయి. తెగి విడువగరాదు, తప్పించుకుందామంటే ఎవరి తరం కూడా కాదు. వేసర రాదు అంటే అబ్బా అనుభవించవలసి వచ్చిందే అని విసుక్కున్నంత మాత్రాన ఏది కూడా తప్పదు. కర్మను ఆ హరి మాయను అనుభవించవలసిందే అని రాశారు. చూపుల ఎదుటికి సోద్యంబైనది పాపపుణ్యముల ప్రపంచము. చూడ్డానికి చాలా సోద్యంగా విచిత్రంగా ఉంటుంది పాపపుణ్యాలతో కూడినటువంటి ప్రపంచము. తీపులు పుట్టించు దినదిన రుచులై, తీపులు అంటే ఆశలు మోహాలు కల్పిస్తూ ఉంటుంది. ప్రకృతి వలన అనేకమైనటువంటి ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉంటాడు పురుషుడు. అదే ఇక్కడ ఆశలు కల్పిస్తూ ఉంటుంది ప్రకృతి. ఆ విధంగా ఊపల సంసార భోగములు, భోగాల్లో ఇరుక్కుని బాధపడుతూ సంతోషపడుతూ సుఖదుఖాల్లో ఊగిసలాడుతూ ఉంటాడు పురుషుడు. అదే ఈరోజు మనము తెలుసుకోబోతున్నటువంటి విషయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగః. శ్రీ భగవాన్ వాచ కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. మనం చెప్పుకున్నాం ప్రకృతి పురుషుడు ఈ రెంటి వల్లనే ఈ సమస్త సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతున్నాయి అని.
ఇప్పుడు ఆ స్వామి మనకు ఏం చెప్తున్నారు? కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. అంటే ఈ వ్యవస్థలో ప్రకృతి అన్నిటికంటే ముందుగా అహంకారంతో పాటు ఇచ్ఛ, బుద్ధి ఈ రెండింటిని కూడా పుట్టిస్తుంది. ప్రకృతిని స్త్రీలతో పోల్చాం మనం. అంటే ఆ ప్రకృతి వల్ల ఏం ఉద్భవిస్తుంది మొట్టమొదట అంటే అహంకారము, నేను అన్నటువంటి అహంకారము పుడుతుంది. అలాగే ఇచ్ఛ, కోరిక పుడుతుంది. అలాగే బుద్ధి కూడా జనిస్తాయి. మరియు అంతా వాటిని కారణమనడి చిన్నతనమునందు లగ్నమునర్చును. అంటే కారణం, కారణము, కర్తృత్వము ఈ మూడు ఉంటేనే మనిషి కర్మలు చేస్తాడు. ఒక కార్యము అంటే ఒక కర్మ, ఆ కర్మ చేయడానికి కారణము ఉండాలి. ఆ కారణం కర్తృత్వము అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం. ఈ మూడు కూడా ప్రకృతి వల్లే ఉద్భవిస్తాయి. చిన్నతనము నుండి కూడా అవి మొదలవుతాయి. నేను, నాది, నా సంసారము అన్నటువంటి భావన చిన్నతనము నుండే అందరికీ కూడా ఈ ప్రకృతి వలన ఉద్భవిస్తాయి. ఈ రీతిని ఆరంభింపబడినటువంటి కర్మను సిద్ధింప చేసుకోవడానికి భిన్నమైనటువంటి యుక్తులు. ఏ విధంగా ఒకటి కావాలనుకున్నామనుకోండి, దానిని పొందడానికి ఎన్నో విధాలైనటువంటి యుక్తులు, ఉపాయాలు ఎన్నుకుంటాడు. అనేక విధాలైనటువంటి ఉపాయాలు, వాటిని కార్యాలు అంటారు కదా. ఒకటి సాధించడం కోసము ఎన్నో ఉపాయాలు, ఎన్నో ఆలోచిస్తాడు మనిషి. ఒక పెద్ద భవనాన్ని సంపాదించాలి అనుకోండి, దానికి ఎన్నో కార్యాలు చేయవలసి ఉంటుంది. దానికి కావలసినటువంటి సంపద సమకూర్చుకోవాలి, సంపాదన సరిపోతుందా లేదా చూసుకోవాలి, ఏ కార్యాలు చేయవలసి ఉంటుంది. ఆ కార్యం, దానిని కార్యం అంటారు. అయితే ఇచ్ఛ యొక్క ఉన్మాదము ద్వారా ఆ ప్రకృతి మనస్సును నడిపిస్తుంది. ఇచ్ఛ యొక్క ఉన్మాదం అంటే మనకు తగినట్లుగా ఇచ్ఛ, కోరిక ఉంటే ఆ కోరికతో ఆనందంగా తృప్తిగా ఉంటాడు మనిషి. అలా కాకుండా ప్రకృతిలో ఇంద్రియాల వల్ల అనేకమైనటువంటి ఆశలు తీరడానికి అనేకమైన మార్గాలు ఎన్నుకుంటూ ఉంటాడు మనిషి. అదొక ఉన్మాదము లాగా అయిపోతుంది. ఇచ్ఛ వేరే, ఆశ వేరే, అలాగే మోహము వేరే. ఇచ్ఛ కలిగినప్పుడు, కోరిక కలిగినప్పుడు ఆశ పడడము తప్పులేదు, కానీ ఆ ఆశ ఉన్మాదంగా మారకూడదు. అదే మోహము. అంటే అది సంపాదించే వరకు కూడా మనిషి సుఖంగా ఉండలేడు. అది ఏ విధంగా అంటే ప్రకృతి వల్ల ఉద్భవించినటువంటి అనేకమైనటువంటి కోరికలు, అనేక ఇంద్రియాలు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా కారణము అవుతాయి. అయితే ఈ విధంగా ప్రకృతి యొక్క కర్తృత్వము అంటారు. దీనినే ప్రకృతి యొక్క కర్తృత్వము. దానిని సంపాదించుకోవడం కోసం అనేక మార్గాలను ప్రకృతిలో ఎన్నుకుంటాడు. ఇందువలననే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, కార్యము, కర్తృత్వము, కారణము ఈ మూడిటికి మూలమేమిటి? ప్రకృతి. ప్రకృతియే మూలం. కార్యకారణ కర్తృత్వాలు మూడింటికి మూలము ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి నుండే అన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ త్రిపుటి ద్వారా ప్రకృతి కర్మ రూపాన్ని ధరిస్తుంది కదా. అంతేకాకుండా త్రిగుణాలు, సత్వ రజస్తమో గుణాలు, ఏ గుణము విశేషించి అంటే ప్రతి మనిషి కూడా సత్వరజస్తమో గుణాలతో కూడి ఉద్భవించడం జరుగుతుంది, జన్మనెత్తడం జరుగుతుంది. అయితే సత్వగుణం మంచిగా ఎక్కువగా ఉన్నప్పుడు మనిషికి ఆ కర్మ సత్కర్మగా పిలువబడుతుంది. మంచి కర్మలు చేస్తాడు. సత్వగుణం అంటే ఎవరిని బాధించకుండా, హింసించకుండా,
హింసించకుండా అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా హింసించకూడదు. సత్వగుణం శాంతంగా అందరినీ ఆనందింపచేద్దాం, ఎవరిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు అనే భావంతో ఎవరైతే కర్మ చేస్తాడో అప్పుడు సత్కర్మే చేస్తాడు కదా. ఒక మానవునికి మనం ఏ విధంగా సహాయపడగలిగే కర్మలు ఉంటాయి కొన్ని, ఆ కర్మలు చేస్తే వాటిని సత్కర్మలని అంటారు. రజోగుణము మధ్యస్థం. రజోగుణము అంటే బద్ధకము ఎక్కువ. మనందరిలో కూడా చాలామందికి సత్వగుణంతో పాటు ఈ రజోగుణము కొంచెం పాళ్ళు ఎక్కువే ఉంటుంది. మనిషికి మంచి పని చెయ్యాలని అనుకుంటాడు, కానీ రజోగుణం వెనక్కి లాగుతూ ఉంటుంది, బద్ధకం. అలాగే బండాసురుడు అంటాం లలితా సహస్రనామంలో. ఆ బండాసురుడు అంటేనే బద్ధకము, మంచి పనులు చేయలేకపోవడము, నిద్ర ఆవహిస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అని చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మంచి పనులను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు మంచి పని వెంటనే చెయ్యాలి, దాన్ని పోస్ట్ పోను చేయకూడదు. ఆ తర్వాత మనసు మారిపోవచ్చు, బుద్ధి మారిపోవచ్చు కదా. రజోగుణము ఇలాంటివి ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే తమోగుణము. తమోగుణము అంటే ఎంతసేపు ఎదుటి మనిషిని బాధ పెట్టడమే, హింసించడమే, ఇష్టం లేని మాటలు మాట్లాడడం, అదేవిధంగా ఎదుటి మనిషికి ఇష్టం లేని పనులు చెయ్యడము. అలాగే క్రోధము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా తమోగుణం కిందకే వస్తాయి. ఈ తమోగుణంతో కూడినటువంటి కర్మలు చెడ్డ పనులే, మంచి పనులు మాత్రము కాదు, దుష్కర్మలు. ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఈ 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు కూడా ప్రకృతి నుండే ఉద్భవిస్తాయి. ఎప్పుడు ఏ గుణము ఎక్కువ మనిషికి ఉంటుందో ఆ గుణంతోనే ఆ కర్మ చేయడం జరుగుతుంది. సత్కర్మలు, మాధ్యమిక కర్మలు, అలాగే దుష్కర్మలు చేయడము జరుగుతుంది. అయితే ఈ గుణాలు వీటినన్నింటినీ ఎవరు చేస్తున్నారు? మంచి చెడ్డ కర్మలన్నింటినీ కూడా ఎవరు చేస్తున్నాడు? పురుషుడు నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రకృతి నుంచి తీసుకొని పురుషుడు నిర్వహిస్తూ ఉన్నాడు. మంచి కర్మలు చేసినప్పుడు సుఖంగా ఉంటాం, అలాగే దుష్కర్మ చేసినప్పుడు దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాం. అప్పుడు కలుగకపోయినా ఆ తర్వాత దానివల్ల దుఃఖమే కలుగుతుంది. సుఖ దుఃఖాలను పురుషుడు రెండింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఈ సుఖ దుఃఖాలు సత్యముగా తోచినంత వరకు ఈ ప్రకృతి ఎడతెగకుండా జనింపచేస్తూనే ఉంటుంది. అంతే కదా. ఇవి మంచి చెడ్డ అని తెలుసుకోనంత వరకు మనము ఆ పనులు చేస్తూనే ఉంటాం. ప్రకృతి మన చేత చేయిస్తూనే ఉంటుంది. బుద్ధి ఆ విధంగా చెబుతూనే ఉంటుంది కదా. ఈ పని చెయ్యకూడదు, తప్పు, ఒక దొంగతనము మంచిది కాదు, తప్పు అని మనసులో దాని మీద అసహ్యం కలగనంత వరకు ఆ పని చేస్తూనే ఉంటాడు, ఆ కర్మ చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ సుఖ దుఃఖాలు కూడా ఎడతెగకుండా ఆ విధంగా కలుగుతూనే ఉంటాయి. పురుషుడు కూడా వాటిని అన్నింటినీ అనుభవించవలసి ఉండును. అంతే కదా. కర్మ బట్టి, మనం చేసే కర్మ బట్టి మనం అనుభవించేటువంటి సుఖం దుఃఖం కూడా ఆధారపడి ఉంటాయి. అయితే ఈ పురుషుడు ప్రకృతి యొక్క గృహ నిర్మాణ విధానము అతి విచిత్రమైనది. ఇందులో స్త్రీ ఆర్జించే వచ్చే పదార్థాన్ని భర్త మెదలకుండా కూర్చొని భుజిస్తూ ఉన్నాడు. అంటే ఓ ప్రకృతి వలన మనము అనేక విధాలుగా ప్రకృతికి లోనై, ఆకర్షణలకు లోనై అనేక విధాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాడు పురుషుడు. కానీ తనకు ఏమాత్రము సంబంధం లేకుండా, అంటే ఈ మనసు దానికి లోబడిపోయి అనేక విధాలైనటువంటి కర్మలను అనుభవిస్తూ ఉన్నాడు. మళ్ళీ వచ్చే జన్మకు కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ కర్మలను కదా.
అదేవిధంగా ఈ భార్యాభర్తలు ఎన్నడూ ఒకరితో ఒకరు కలిసి ఉండరు. అంటే ప్రకృతికి పురుషుడికి సంబంధం లేదు అక్కడ. కానీ ప్రకృతి వల్ల ఉద్భవించినటువంటి ఈ ఇంద్రియాల వల్ల, ఈ ఆశల వల్ల, ఈ సత్వరజస్తమో గుణాల వల్ల పురుషుడు అన్నిటినీ అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే ఇద్దరు కూడా ఎప్పుడూ కలియరు. అయినప్పటికీ ఆ స్త్రీ గర్భము నుండే ఈ జగత్తంతా కూడా ఉద్భవిస్తూ ఉంది. స్త్రీ ఓ ప్రకృతి, ఆ ప్రకృతి నుండే ఈ సమస్తమైనటువంటి ఇవన్నీ కూడా ఏమిటి, కార్యకారణ కర్తృత్వం అన్నీ కూడా, అహంకారం, మనోబుద్ధి అహంకారాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడైనటువంటి వాడు నిజంగా నిరాకారుడు, నిష్క్రియుడు. ఆయన ఏం చెయ్యట్లేదు, కేవలము నిర్గుణుడు, పురాణ పురుషుడిగా ఉన్నాడు. పురాణ పురుషుడే కాదు, ప్రాచీనమైన నాటి అన్నిటికంటే ప్రాచీనమై ఉన్నాడు. ఎప్పటి నుండో, అంటే ఆత్మ, ఆయనకు శరీరము లేదు. అయితే పురుషుడని పిలుచుట నామమాత్రమే. వాస్తవిక దృష్టితో చూస్తే స్త్రీ కాదు, పురుషుడు కాదు, అలాగని నపుంసకుడు కాదు. నిశ్చయంగా అతనెవరో తెలియదు. అయితే అతనికి కనులు, చెవులు, పాదాలు, ఈ వర్ణనము, పేరు ఇవన్నీ ఎప్పుడు కూడా లేవు. ఆ అర్జున, ఏదీ కలదని చెప్పుటకు వీలు లేని ఇతడు ప్రకృతికి భర్తగా ఉన్నాడు. కానీ ఆ పురుషుడు లేనిదే ప్రకృతి లేదు, ప్రకృతి లేనిదే పురుషుడు లేదు. ఆ ప్రకృతి మూలంగా తాను కూడా అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రకృతిని ఏమి అంటాము, దైవీ హేషా గుణమయి. అంటే అన్ని గుణాలతో కూడి ప్రకృతి ఆ పురుషుడిని ఆడిస్తూ ఉంది. ఆమెను ప్రత్యక్షంగా గుణస్వరూపిణి అని కూడా చెప్పవచ్చును. మరి అన్ని గుణాలు, అన్ని కర్మలు ప్రకృతి వల్లనే కలుగుతున్నాయి. అయితే ప్రేమను ప్రేమపూరితముగా వనరుస్తుంది ఆమె, అలాగే ద్వేషాన్ని ద్వేషపూరితంగా వనరుస్తుంది. అంతేకాకుండా వికారాలను జనింపచేస్తుంది. మనలో అనేక విధాలైనటువంటి వికారాలు, అదే సుఖము, దుఃఖము, సంతోషము, ఆశ్చర్యము, సకల విధాలైనటువంటి వికారాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా ప్రకృతి వల్లనే జన్మిస్తున్నాయి, గుణాలన్నీ కూడా. కాబట్టి ఆమె గుణస్వరూపిణి అని చెప్పవచ్చు. అంటే గుణం మంచిగా ఉన్నట్లయితే మంచి కర్మ చేస్తాడు. ఈర్ష్య లేకుండా ఉంటే అన్ని జీవుల మీద ప్రేమ కలిగి ఉంటారు, అంతే కదా. అసూయ లేకుండా ఉన్నట్లయితే అందరినీ ఆదరిస్తారు, దయతో స్వీకరిస్తారు. ఇవన్నీ గుణాల వల్లనే కలుగుతూ ఉన్నాయి. ఏ మంచి గుణం ఉంటే ఆ విధమైనటువంటి కర్మ చేస్తాడు పురుషుడు. జగదుత్పత్తి లయాలు ఈ ప్రకృతికి ప్రాతఃసంధ్య సాయం సమయాల వంటివి. అద్భుతమైనటువంటి మోహిని శక్తి, అంటే ఆకర్షింపచేస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రకృతిలో అనేకమైన ఆకర్షణలు మనకు తెలియకుండానే మన ఇంద్రియాలను వాటి వైపు లాగుతూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిని మన అధీనంలో ఉంచుకోవడానికి మనం చేయవలసినటువంటి కార్యం ఏమిటి? ఆ స్వామి యొక్క సంకీర్తన. ఆయన మాయ నుంచి బయటపడాలంటే ఆయన చరణాలనే మనము ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతియే అన్నిటినీ సమకూరుస్తుంది. స్వయంభూ యొక్క ఉత్పత్తి, నిరాకారమూర్తి యొక్క స్థితి ఈ ప్రకృతియే అవుతుంది. నిర్గుణనకు గుణము, చరణాలు లేని వానికి చరణాలు, చెవులు లేని వానికి చెవులు, కనులు లేని వానికి కనులు, భావము లేని వానికి భావములు,
అవయవరహితునకు అవయవములు అంటే అంటే ఏమిటి? ఈ గుణాలు కలగడం వలన చెవులు లేని వానికి చెవులు, కళ్ళు లేని వానికి కళ్ళు, అంటే ఆ భావాన్ని కలుగజేసేది ప్రకృతే. కాబట్టి ప్రకృతికి లోబడి, ఆ హరి మాయకు లోబడి అంతా కూడా జరుగుతుంది. గుణ సంగమము వలన జనన మరణాలు అనే దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ వికారాలతో పాటు గుణ సంగమము, సత్వరజస్తమో గుణాలు. కాబట్టి మనం ఏం చేయాలి? సత్వగుణాన్ని ఎక్కువగా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సత్వగుణం ఎలా వస్తుంది? అదే సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని భజగోవిందంలో చెప్పబడింది కదా. అలాగే సత్సంగం ద్వారా హంస పాలు నీళ్లు కలిపినప్పుడు పాలను మాత్రమే గ్రహించి నీళ్లను వదిలేస్తుంది. అలాగే ఈ ప్రకృతిలో మంచి చెడ్డలు రెండూ కలిసే ఉంటాయి. మనం మంచిని మాత్రమే గ్రహించాలి. మంచి పనులు చెయ్యాలి అంటే మంచి గుణాన్ని అలవర్చుకోవాలి, మంచి మాటలు వినాలి, మంచి చూడగలగాలి. అలాగే ఆ స్వామి యొక్క మంచి మంచి కథలు, భాగవతోత్తముల కథలు వినాలి. అలాగే మనలో భక్తిని పెంపొందించేటువంటి మంచి పుస్తకాలు, భాగవతం, రామాయణం, అనేక విధాలైనటువంటి భగవద్గీత ఇలాంటి గ్రంథాలు పఠిస్తూ మంచి విషయాలు వింటూ సత్సంగం చేస్తూ ఎవరిని బాధించకుండా సత్వగుణాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, ఈ విధంగా మనము కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. గుణ సంగోస్య కారణం, మంచి గుణాలను అలవర్చుకున్నట్లయితే, కలిసి ఉన్నట్లయితే, సదసద్యోని జన్మసు మంచి జన్మ మనకు భగవంతుడు ఇచ్చాడు. దానిని ఇంకా మనము వృద్ధి చేసుకునే అవకాశాన్ని భగవంతుడికి ఇమ్మని మనసారా వేడుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.